నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం మంజూరు చేయాల్సిన సబ్సిడీలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల సంఘం నాయకులు కప్పల శ్రీధర్ డిమాండ్ చేశారు. రావులపాలెంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు సబ్సిడీల విడుదలలో జాప్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహకాలు, మూలధన సబ్సిడీలు, వడ్డీ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు పారిశ్రామికవేత్తలు, కొల్లి శ్యామ్, కారం సత్యనారాయణమ్మ, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. సబ్సిడీలు వెంటనే 100% సబ్సిడీలు, 100% సబ్సిడీలు, పారిశ్రామిక ప్రాణాలను కాపాడాలి, పారిశ్రామికవేత్తల ప్రాణాలను కాపాడాలి, పారిశ్రామికవేత్తల ప్రాణాలను కాపాడాలి. సబ్సిడీలు వెంటనే సబ్సిడీలు వెంటనే సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీలకి హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీలకి హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీలకి హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హాజరైన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి, అలాగే మీడియా మిత్రులకైతే నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ రోజు నుంచి మేము గత 5 సంవత్సరాలుగా ఇన్సెంటివ్స్ రాక ప్రతి ఇయర్ కూడా, ప్రతి మంత్ కూడా గవర్నమెంట్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాం సార్. మాకైతే ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదండి. ఇప్పటికీ ఈ వేళకి 19 రోజుల నుంచి నేతన్న సర్కిల్లో మేము ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా కూర్చున్నాం సార్. రేపు భారీ ఎత్తున 20వ తారీఖుని మహాధర్నాగా ఉద్యమం స్టార్ట్ చేసి స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పారిశ్రామికవేత్త కూడా మా వాహనాలతో మేము వెళ్ళి మా ధర్నాకి మద్దతు తెలియజేసుకోవాలనుకుంటున్నాం. అలాగే ఈ మీడియా పూర్వకంగా ఒక చిన్న విన్నపం సార్. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు సార్. ఒక్క ఎమ్మెల్యే కూడా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు 8,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదండి. కులం అన్న ఒక మెజార్టీతో వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు సార్. ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎస్సీ, నేను ఎస్టీ అన్న విషయమే వాళ్ళు మర్చిపోయారు సార్. అది చాలా బాధాకరమైన విషయం. ఒక ఎమ్మెల్యేని తిడితే మేము వెళ్ళి వందలాది మంది వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటాం సార్. అదే ఎస్సీ ఎస్టీలకి ఒక బాధ కలిగిందంటే ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ, ఒక్క మినిస్టర్ కానీ వచ్చి మమ్మల్ని పట్టించుకున్న దాఖలు లేదు సార్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం సార్. మాకు 100% సబ్సిడీస్ రిలీజ్ చేసి మా పరిశ్రమల్ని కొంచెం రోడ్డున పడకుండా, మాకు ఉపాధి కల్పించిన మీరే మమ్మల్ని రోడ్డున పడకుండా చూసుకుంటారని ఈ మీడియా పూర్వకంగా అయితే కోరుకుంటున్నాను సార్. కొత్తపేట నియోజకవర్గంలో మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి దళిత పారిశ్రామికవేత్తలకు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రెస్ ముందుకు రావడానికి ప్రధాన కారణం, గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి రావాల్సినటువంటి సబ్సిడీలను మరి రిలీజ్ చేయకుండా మరి మా ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటాలు ఆడుతున్నాయి. మరి గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ఆఫ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి ఇప్పటి వరకు మాకు ఏదో ఇచ్చామన్న పేరుకి ఒక 20% ఇచ్చి మరి మిగిలిన అమౌంట్ ఉద్దేశపూర్వకంగానే మరి ఆఫ్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 8,000 మంది దళిత పారిశ్రామికవేత్తల కుటుంబాలు, వాళ్ళతో పాటుగా మరి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కుటుంబాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తినడానికి తిండి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకనంటే సుమారు 5 సంవత్సరాల నుంచి మరి సబ్సిడీ రాకపోవడం వల్ల మరి అప్పులు సప్పులు చేసుకుని ఉన్న ఆస్తులను అమ్ముకుని
అకౌంట్లు ఎక్కడ కూడా ఎన్పి అవ్వకుండా మరి బ్యాంక్ వారికి ఇప్పుడు వరకు కూడా కట్టుకుంటూ రావడం జరిగింది. కానీ దీని మీద ఎప్పుడు కూడా మేము శాంతియుతంగానే పోరాటం చేసాం తప్ప ఎక్కడా కూడా వేరే రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూడలేదు. నేటికి 19 రోజు ఈవేళ మరి విజయవాడ దగ్గర నేతన్న సర్కిల్లో శాంతియుతంగా మరి ధర్నా చేస్తూనే ఉన్నాం కంటిన్యూ. మరి రేపు రాబోయే 20వ తారీఖుని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి త్వరలోనే 2-3 రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం తెలియజేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వ అధికారులు కొంతమంది ఆయనకు కూడా సహకరించట్లేదు. ఎవరైతే యువరాజు గారు మరి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సెక్రటరీ ఉన్నారో మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయనే అదే పదవిలో కొనసాగుతూ ఉన్నారు. ఆయనకి మా కష్ట నష్టాలు అన్నీ కూడా తెలిసి కూడా ఆయన కూడా మరి ఎక్కడ స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు. కావున మేము ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీ వల్ల మేము 5 సంవత్సరాల పాటు లక్షలాది రూపాయలు బ్యాంకులకు వడ్డీ నిమిత్తం కట్టి మేము నష్టపోయి ఉన్నాం. మా సబ్సిడీలు మాకు రావాల్సిన సబ్సిడీలు వెంటనే రిలీజ్ చేయడమే కాకుండా మా రుణాలను కూడా మాఫీ చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము గట్టిగా నిలదీస్తున్నాం. ముఖ్యంగా మీరు సబ్సిడీలు ఇవ్వడం ఒకవేళ 1 నెల పట్టినా 2 నెలలు పట్టినా కనీసం బ్యాంకర్స్కి అయినా మీరు అకౌంట్లు ఎన్పి అవ్వకుండా కాపాడి మా ప్రాణాలను కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరం కూడా రేపు రాబోయే 20వ తారీఖున పెద్ద ఎత్తున మరి ఉద్యమించి మా వాహనాలతో సహా ఏపీఐసి బిల్డింగ్స్ ని ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా, మేము గత 4 సంవత్సరాల నుంచి సబ్సిడీలు రాక మాకున్న కొద్దిపాటి పోగొట్టుకున్న గోల్డ్ కానీ మా ఇళ్ళు కానీ తనఖాలలో పెట్టుకుని ఆ పరిశ్రమల్ని నిలబెట్టుకోవడానికి ఎన్పి అవ్వకుండా నిలబెట్టుకోవడం కోసం మా పిల్లల భవిష్యత్తు పాడవకుండా ఉండడం కోసం మేము అప్పులు చేసి రోడ్డుని పడ్డాం సార్. మేము గత సంవత్సరం నుంచి మేము ధర్నాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మరి సానుకూలంగా స్పందించి మమ్మల్ని 5 రమ్మని ఆయన ఆఫీస్కి రప్పించుకొని మాకు మరుసటి రోజు ఎంతమంది ఉంటున్నారంటే 800 మంది అటెండ్ అయ్యామండి ఈ ధర్నాలో అని చెప్తే, మరుసటి రోజు మరి మహానుభావుడు అందరికీ కూడా భోజనాలు పెట్టి టిఫిన్స్ పెట్టి మమ్మల్ని సహకరించి మిమ్మల్ని శుభవార్త చెప్తాను 2-3 రోజుల్లో అన్నారు. ఈ మధ్యలో ఆయనకి అనారోగ్యంతో ముంబైలో ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. రేపు ఈ మహాధర్నాలో కూడా ఆయన స్పందించి మాకు సాయం చేసి గవర్నమెంట్ని ఒప్పించి చేస్తారని నమ్మకంతో ఉంటున్నాం సార్. అది కనుక రిలీజ్ అవ్వకపోతే మా బ్రతుకులన్నీ కూడా గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. గవర్నమెంట్ వారిని మమ్మల్ని సహకరించి మా ఇబ్బందుల నుంచి గట్టెక్కించవలసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.